పాల మండలంలోని యురేనియం దాంట్లో యూసీఎల్ దగ్గరికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్పి మీరు ఒకసారి విజిట్ చేయండి. ఆ టైల్ బాండ్ దగ్గర మాకు పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రధానంగా కూడా గమనించిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైల్ బాండ్ అనేది ఇక్కడ ఉండే వేస్ట్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేసే విధానంలో దీన్ని రూపొందించడం జరిగింది. అప్పట్లో మళ్ళీ అవగాహన లేక డబ్బులు ఖర్చు అవుతుందనో ఇంకోటో అంటే కింద ఏదైనా కానీ క్లే ఫార్మ్ అంటే వన్ టైప్ ఆఫ్ కాంక్రీట్ వేసి అది ఇక్కడ నిర్మించాల్సిన పరిస్థితి. దేనికి వాళ్ళు అప్పట్లో ఆ పని జరగలేదు. అంటే కింద కాంక్రీట్ కానీ బెడ్ కాంక్రీట్ మాదిరి వేయలేదు, క్లేతో ఫార్మేషన్ చేయాలి. అది చేయకపోవడం వల్ల ఇక్కడ డంప్ చేసిన వేస్ట్ అంతా కూడా భూమిలోకి ఇంకిపోయి అదంతా కూడా ఇతర రూపాల్లో ఆ తర్వాత వాటర్లో కలుషితమై అది అరటి వేసినా పంట రావడం లేదు. ఇంకా ఏదన్నా కానీ అంటే గర్భిణీ స్త్రీలు తర్వాత నెల 2 నెలలు ఉన్నా కూడా వాళ్ళకి అబార్షన్లు అయ్యే పరిస్థితులు ఇవన్నీ తలెత్తినాయి. అలాగే అది నిర్మించేటప్పుడు కూడా స్లోపుగా ఏటవాలుగా నిర్మించేటప్పుడు దానికి లోపలికి ఇంకా కూడా ఒక పేపర్ కూడా ప్లాస్టిక్ పేపర్ కూడా వేయాల్సిన పరిస్థితి. ఆ ప్రికాషన్ కూడా వాళ్ళు తీసుకోకుండా అదంతా చేసినారు. ఇప్పుడు కట్టే వాటికేమో అరకొరగా వేస్తూ ఉన్నారు. సరే, అప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం కావచ్చు, భయం కావచ్చు. జనరల్గా అయితే ఈ చుట్టుపక్కల యురేనియం ప్రాంత ప్రజలు కూడా దేశానికి ఎంతో సేవ త్యాగం చేసిన వాళ్ళతో సమానం. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటి ఇంకా చాలా రకాల సమస్యలు అన్నీ ఉన్నా కూడా వీళ్ళు దేశం కోసం సాక్రిఫైస్ చేసి తమ భూములను ఇచ్చి ఊళ్ళను కూడా కోల్పోయే పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఎప్పటికప్పుడు టైల్ బాండ్ను 3 అడుగులు, 5 అడుగులు, 10 అడుగులు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఆ టైల్ బాండ్ సామర్థ్యం పెంచే కొద్దీ తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు, తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఊళ్ళకు కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు తయారవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు టైల్ బాండ్ అంతా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఇలాగే మనం కన్నా హైట్ పెంచకుండా పోతే పొరపాటున ఏదైనా వర్షాలు, వరద, పెద్ద వర్షం వచ్చినప్పుడు టైల్ బాండ్ కన్నా పూర్తి స్థాయిలో నిండితే అదంతా పొర్లి గ్రామాల వైపు, తోటల వైపు వస్తే అప్పుడు పెద్ద అనర్థం జరుగుతుందని కలెక్టర్ గారికి కానీ పై అధికారులకు చెప్పి వాళ్ళు మళ్ళీ టైల్ బాండ్ను తర్వాత ఎత్తు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఉపద్రవము అలాంటి పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ ఇలా 5 ఏళ్ళకు ఒకసారి చెప్తూ 3 మీటర్లు, 10 మీటర్లు, లాస్ట్ 21లో అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందని ఇక్కడ ప్రజలను కూడా ఎవరికి రానికుండా చేసి 12 మీటర్ల హైట్ కూడా పెంచడం జరిగింది. ఇక్కడున్న ప్రజల రిక్వెస్ట్ అంతా ఏదంటే, మీరు హైట్ పెంచుకోండి, ఏమన్నా చేసుకోండి. హైట్ పెంచే కొద్దీ మా గ్రామాలకు ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంతా కొట్టాలపల్లె గ్రామం కానీ, నబ్బుచింతలపల్లెలో కొంత పార్ట్ కానీ, తుమ్మలపల్లె కానీ, ఈ గ్రామాల్లో ఉండే భూములన్నింటినీ కూడా మీరు అంతకుముందు గతంలో ఏ రకంగా రీహాబిటేషన్ ప్రకారం తీసుకున్నారో అలాగా మా భూములన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం తీసుకోవాలి. అప్పుడు ఏదైతే ల్యాండ్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారో ఆ ప్రాతిపదికన అందరికీ మాకు ఉద్యోగాలు ఇప్పించాలి. తర్వాత ఆ ఊర్లో నివసించే పరిస్థితులు లేవు కాబట్టి ఒక మంచి సైట్లు చూపించి R&R ప్యాకేజ్తో మాకు గ్రామాన్ని వేరే చోట పునర్నిర్మించుకునేదానికి మాకు అవకాశం కల్పించాలి. ఈ 3 ప్రధానంగా వాళ్ళు చేసే డిమాండ్లు. ఈ 3 కన్నా చేయకుండా వాళ్ళు తాత్కాలికంగా ఇప్పుడు ఉండే హైట్ పెంచుకుంటా పోతే ఇప్పుడు పని జరిగేదానికని హైట్ పెంచుతారు. తర్వాత మళ్ళీ 4-5 ఏళ్ళు టైల్ బాండ్ వైపు పట్టించుకోరు. మళ్ళీ 4-5 ఏళ్ళ రోజు మళ్ళీ ఇదే సమస్య చెప్తారు, ఏది వరద వచ్చి ఇబ్బంది అవుతుంది, అర్జెంటుగా కట్టాలని. కాబట్టి ఈ గ్రామాల తరఫున అందరితో మాట్లాడిన తర్వాత మా శ్రీనాథ్ రెడ్డి కానీ మా పార్థన్న అందరం మాట్లాడి ఏదైనా కానీ మొత్తం భూములన్నీ వీళ్ళైపోయినది పెద్దగా లేదు, అంతా 300 నుంచి 350 ఎకరాలు ఉంది. ఆ భూములన్నీ తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి R&Rలో చేసినంత వరకు 1 మీటర్ ఎత్తు పెంచేదానికి కూడా మేము ఇక్కడ ఒప్పుకోము. మీరు ఖచ్చితంగా అవన్నీ రీహాబిటేషన్లో తీసుకున్న తర్వాతనే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఎత్తు పెంచుకొని ఇబ్బంది రాకుండా చూసుకోండి అని
అందరి తరపున మాట్లాడి చెప్పాల్సిన పరిస్థితి. ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నారు, డబ్బులు కూడా కట్టినారు. అలాంటి వాళ్ళకు ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఆ ల్యాండ్లో బోర్డు పెట్టుకున్నారు, కానీ ల్యాండ్ తీసుకునే దానికి జాబ్స్ ఇవ్వడంలే. ఇది ఒక పరిస్థితి అయితే, రెండో పరిస్థితి ల్యాండ్ మాదే అని చెప్పేసి యురేనియం వాళ్ళు బోర్డు పెట్టినారు, ఇంతవరకు దానికి డబ్బులు కూడా ఇవ్వడంలే. అదే అట్లాంటిది 650 ఎకరాలు ఉందంట. వాటికి డబ్బులు చెల్లించాలా, డబ్బులు చెల్లించి ఆ ప్రాతిపదికన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత ఏదైతే డబ్బులు ఆల్రెడీ పే చేసిన వాటికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశం, అంటే వాళ్ళ రైట్ అది. ఇప్పుడు ఎంతో త్యాగం చేసి ఇక్కడ ఎన్ని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఇంకా అనేకమైనటువంటి పశు సంపద పోతుంది, అరటి వేసే నీకు పంట నష్టాలు, ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళ దేశం కోసం ఇంత త్యాగం చేస్తే వాళ్ళ పరిస్థితులు మనం గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరే బోర్డు పెడతారు, డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం మీరు. ఈ పద్ధతి కరెక్ట్గా లేదు. ఖచ్చితంగా మేము దీని వరకు మొత్తం పులివెందుల నియోజకవర్గం అంతా కూడా ఈ యురేనియం బాధిత గ్రామాల వైపు ఉండి మేము తప్పకుండా వాళ్ళ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. మా ప్రధాన సమస్యలు ఇవి. దయచేసి వీటిని పరిష్కరించిన తర్వాత ఈ టైల్ బెండ్ ఎత్తు పెంచడము, ఈ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఒక రకంగా వాళ్ళని అభ్యర్థిస్తాను, ఒక రకంగా హెచ్చరిస్తాను. లోపలికి వెళ్ళినప్పుడు 3 మీటర్ల వరకు తాత్కాలికంగా వీళ్ళు చేసుకుంటున్నారు. ఇది రైతులు కొంచెం ఇబ్బంది లేకుండా, అంటే దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోగలుగుతారు కదా వాళ్ళు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇట్లా తాత్కాలికంగా చేస్తామనేది గత 15 సంవత్సరాల నుంచి లేదులే ఇప్పుడు చేస్తాము, ఆ తర్వాత మనకు గ్యాప్ ఉంటుంది 4-5 ఏళ్ళు. ఈ 3 మీటర్ల హైట్ పెంచినందువల్ల మనకు 2-3 ఏళ్ళు టైం దొరుకుతుంది. ఆ టైంలో మీ సమస్య అంతా తీరుస్తామని చెప్తా మభ్య పెడతా తప్పకు 3 చేస్తున్నారు. లాస్ట్ టైం 2021లో ఇంకా చెప్పుకోకూడదు, కానీ ఇలాంటప్పుడు అవినాష్ రెడ్డి గారే అనేకమైనటువంటి సందర్భాల్లో మేము ఆర్టికి లెటర్ రాసినాము, రాష్ట్రపతికి రాసినాము, ప్రధానమంత్రికి రాసినాము, ఇది కానే కాదు అది ఇదని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2021లో 12 మీటర్ల అతను మీరు కూడా చూసినారు మట్టితో వేసినారు. అదంతా కూడా ఇక్కడ లోకల్గా ఉండే ఎంపీని కాదని ఆయన గట్టిగా పట్టుకుంటే 12 మీటర్ల హైట్ వాళ్ళు పెంచేవాళ్ళ. ఎందుకు ఈ లాలూచి, ఎందుకు ఇది అంటే వాళ్ళతో లాలూచి పడ్డాం అంటే మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజల ప్రాణాలను, ప్రజల ఆస్తులను, ప్రజల ఆరోగ్యాన్నే తాకట్టు పెట్టి మీరు నిజంగా ఆ రకంగా లాలూచి పడి చేసింటే మటుకు ఇది కరెక్ట్ కాదు. ఆ తప్పులన్నీ సరిదిద్దాలనే మేము ఇక్కడికి వచ్చాము. మీరు అన్నట్లు వాళ్ళు నిజంగానే ఎత్తు పెంచి ఆ 2-3 ఏళ్లలో కనుక శాశ్వత పరిష్కారం కనుక చేయగలిగితే మాకేం హ్యాపీ. కానీ గత 15 సంవత్సరాలుగా ఇలానే మభ్యపెడుతూ వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మాది అంతా మా ఉద్యోగాలు, మా భూములు, మా R&R తెంచినాకనే మీరు ఏమన్నా చేసుకోండి అని అంటారు. ఖచ్చితంగా మనం ప్రజల వైపు ఉండాల్సిందే. రైట్.